మొదటి పట్టణము. నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమింతును. మొదటి పట్టణము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, విశ్వాసఘాతకులైన ప్రజలారా, మీరు నా చెంతకు మరలి రండు. మీకు యజమానుడు నేనే. నేను ప్రతి పట్టణము నుండి మీలో ఒకరిని, ప్రతి తెగ నుండి మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు కొనివత్తును. నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు. మీరు దేశమున బహుళ సంఖ్యలుగా విస్తరిల్లిన పెదప జనులలో ఎవరు ప్రభు నిబంధన మందసము గూర్చి ప్రస్తావింపరు. వారు దానిని గూర్చి ఆలోచింపరు, దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు, సందర్శింపరు. మరలా క్రొత్త మందసము చేసుకుందామని అనుకొనరు. ఆ కాలము వచ్చినప్పుడు యెరూషలేమున ప్రభు సింహాసనమని పిలుతురు. జాతులలో అచ్చట ప్రోగై నన్ను పూజించును. ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్టాలోచన ప్రకారము తాము పోరు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.